ఇక పైన ఇలాంటి చిత్రం తీయాలి, ఇలాంటి చిత్రాన్ని వెంటనే సెట్స్ లోకి తీసుకువెళ్ళాలి, ఇలాంటి కాన్సెప్ట్ తో ఏమైనా కథలు రెడీగా ఉన్నాయంటారు మీ దగ్గర? అంటే కథలు చాలా ఉన్నాయండి. అంటే ఆ టైం బట్టి ఒక యాక్టర్ స్ట్రెంగ్త్ బట్టి సో ఈ కథ అయితే బాగుంటుంది అని అనుకుని వెళ్ళటమే తప్ప నేను మరి ముందే ఎక్కువ డిజైన్ చేయను. సో నెక్స్ట్ అలా చేయాలి ఇలా చేయాలని అంటే ఆ ఇన్స్టెంట్ నాకు ఇప్పుడు అదే అంటున్నా, ఐ లివ్ టు ద మూమెంట్. అంటే ఆ మూమెంట్ ఎగ్జైట్మెంట్ రావాలి నాకు. ఆ ఎగ్జైట్మెంట్ ఇచ్చే కథ మీద ఎక్కువ ట్రావెల్ అవుతాను నేను. సో అంతే ఆ క్షణకమే. ఓకే, యాక్చువల్లీ మీరు రామ్ చరణ్ తో సినిమాని ప్లాన్ చేశారని అది ఆగింది, మళ్ళీ త్వరలో వస్తుంది, కొంచెం అస్పష్టత ఉంది మొత్తంగా. దాని గురించి ఒకసారి స్పష్టంగా చెప్పగలరా? యాక్చువల్లీ ఆయన బిజీగా ఉన్నారు. సో నా కమిట్మెంట్స్ ఆయన కమిట్మెంట్స్ ఆల్రెడీ ఎర్లియర్ కమిట్మెంట్స్ ఉండటం వల్ల కొంచెం లేట్ అయింది. సో ఇద్దరు కమిట్మెంట్స్ పూర్తి అవ్వగానే వీఆర్ ప్లానింగ్ వన్ ఫిల్మ్. ఈ మధ్య డైరెక్టర్లు కూడా తెర మీదకు వస్తూ ఉన్నారు ఏదో ఒక క్యారెక్టర్ లో. అలా కొరటాల శివ గారిని చూడడానికి ఛాన్స్ ఉందంటారా మాకు? అసలు ఉద్దేశం లేదండి కొంచెం అసలు ఎందుకంటే కెమెరా ముందు యాక్ట్ చేసే అది ఎక్కడో ఇన్హిబిషన్స్ ఉన్నాయి నా వల్ల కాదు. అంటే అవసరం లేదు కూడా. అంటే ఉన్నదే చాలా కష్టమైన జాబ్, మోర్ రెస్పాన్సిబుల్ జాబ్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్. మీకు రైటర్ గా ఈ డైలాగ్ చాలా నచ్చిందని ఇంట్లో ఏదైనా అభినందించి చాలా బాగా చెప్పారు, ఈ డైలాగ్ బాగా చెప్పించారు అని నోటీస్ చేసిన డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా? చాలా అంటే అదే ఆడియన్స్ అన్ని రిజిస్టర్ చేసిన డైలాగ్స్, గొప్ప గొప్ప డైలాగ్స్ మిర్చి నుంచి. జనతా గ్యారేజ్లో ఒక మెకానిక్ ఒక విడోని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. భర్త పోయి ఉంటాడు బాబు. సో ఆ ఇంటికి పిలిచమని మాట్లాడానికి వెళ్తారు. వాళ్ళ దగ్గర పనిచేసే మెకానిక్ క్యారెక్టర్. సో ఆ అమ్మాయి బ్రదరు కంగారు పడతాడు. అంటే సిస్టర్ ఆల్రెడీ మ్యారీడ్, వీడో బాగున్నాడు, ఇప్పుడు పెళ్ళి ఏంటి? 10 మంది ఏమనుకుంటారండి, ఇప్పుడు ఒకటి అనుకుంటూనే ఉంటారు, వాళ్ళని వదిలేనంట. దట్స్ ది బెస్ట్ థింగ్. అసలు ఆ 10 మంది గురించి బతకటం మానేస్తే వాడి కర్మని అదేగా మానేస్తే మోస్ట్ హ్యాపీయెస్ట్ లైఫ్ అన్న ఫీలింగ్. మీకు కొంచెం స్పేస్ దొరికితే ఏం చేయాలనుకుంటారు మిమ్మల్ని మీరు ఎంటర్టైన్ చేసుకోవడానికి? లేదా అదేనండి, అంటే అన్ని అదే అన్న అన్ని క్షణికమే. నథింగ్ వాజ్ ప్రీ ప్లాన్. అండ్ ఎక్కువగా ప్లాన్ చేయండి లైఫ్ ని. సో ఆ క్షణం ఒకటి అనిపిస్తుంది, ఏదో సినిమాకి వెళ్దామనో హోటల్కి వెళ్దామనో దాన్ని ఫాలో అయిపోవటమే తప్ప ఐ వాంట్ ప్రోగ్రామ్ మచ్.